హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. సూర్య హీరోగా పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అయిన మూవీ కంగువా. మరి ఆ భారీ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఎప్పుడు అడిగేదే, మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ చూస్తున్నంతసేపు 2 or 3 టైమ్స్ తప్పిస్తే మిగతా సినిమాలో ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్లో సినిమాలో ఎమోషన్స్ అదిరిపోతాయని చెప్పారు మూవీ టీం. కానీ ప్రమోషన్స్లో చెప్పిన ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్స్పై కనిపించలేదు. అంత డ్రామాటికల్గా, ఆర్టిఫిషియల్గా అనిపించాయి ఆ ఎమోషన్స్. కథ రాయడానికి చాలా సినిమా స్టోరీలనే వాడుకున్నారనిపించింది. గామి సినిమాలో లాగా ఒక పిల్లాడు ల్యాబ్ నుండి తప్పించుకుని హీరో దగ్గరికి వస్తాడు. పూర్వజన్మలో తనని కాపాడి పెంచిన హీరోని గుర్తుపడతాడు. వాడి తలపై చేయి పెట్టగానే మగధీర సినిమాలో లాగా హీరోకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఇంతకీ మీకు హీరో ఏం చేస్తుంటాడో చెప్పలేదు కదా. కల్కి సినిమాలో లాగా బౌంటీ హంటర్, పోలీసులు ఇచ్చే బౌంటీలను పట్టుకుంటూ ఉంటాడు. హీరోయిన్ దిశా పటాని కూడా కల్కి సినిమా క్యారెక్టర్ని కంటిన్యూ చేసింది ఇక్కడ కూడా. అని అప్పటికి ఓపిక్గా చూస్తున్న సినిమా ముందుకెళ్లే కొద్దీ దింపుతూనే ఉన్నారు గుణపాలు. యుగానికి ఒకడు సినిమాలో లాగా తేళ్ళు, పాములు, అగ్గి అన్నీ యూజ్ చేసి ఒక ఫైట్. ఆ తేళ్ళు, పాములు హీరో ఎప్పుడు పట్టాడో, విలన్ గ్యాంగ్ రావడం, ఇవన్నీ సెటప్ చేయడం చకచక ఏదో కమ్మన్ గోలా జరిగిపోయాయి అంతే. చివర్లో బాలీవుడ్ని మాత్రం ఎందుకు వదలాలి అని క్రిస్ 3 సినిమాలో లాగా మైండ్తో సరౌండింగ్స్ని కంట్రోల్ చేయడం, కార్లు గాలిలోకి లేపడం వంటివి చూపించారు. అని గట్టిగా అరవాలనుకున్నా, బాగోదని సైలెంట్గా ఉంటే కథలోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చి పార్ట్ 2 అన్నారు. చేసేదేం లేక ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే ఇంటికి వచ్చేసా. సో ఈ కళాఖండాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎస్పెషల్లీ ఈ సినిమాకి పిలిచినప్పుడు అనకుండా వెళ్ళండి, చూసి తరించండి. ఇది సినిమా సంగతి. ఇంకా పెర్ఫార్మెన్సెస్ అంటే సూర్య యాక్టింగ్ సూపర్ అండ్ మూవీ కోసం తాను పెట్టిన ఎఫర్ట్స్ కనిపించాయి స్క్రీన్పై. అలాగే అదర్ యాక్టర్స్ దిశా పటాని, యోగిబాబు, కోవై సర్లా వీళ్ళందరూ సినిమాలో ఎక్కువసేపు కనిపించలేదు. అదే బెటర్ అనిపించింది వాళ్ళు ఉన్నంతసేపు కూడా. బాబీ డియోల్ స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తారు క్యారెక్టర్ని. మంచి ఇంట్రడక్షన్ సీన్తో ఎలివేషన్ ఇచ్చారు. బట్ లాస్ట్లో హెడ్ టు హెడ్ ఫైట్లో వీక్గా అయిపోయింది ఆ క్యారెక్టర్. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్ శివ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెటర్. సాంగ్స్లో నాయక సాంగ్ తప్పిస్తే ఇంకేవి రిజిస్టర్ కాలేదు. పుష్ప సినిమా వైబ్స్ ఇంకా డిఎస్పీని వదిలినట్లు లేవు. ఒక సాంగ్ కాస్త సిమిలర్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ బై పళనిస్వామి గుడ్ వర్క్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ కూడా ఓకే. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు. స్క్రీన్పై ప్రతి సీన్లోనూ ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్ కష్టం, దానికి ప్రొడ్యూసర్ చేసిన ఖర్చు కనిపించాయి. మొత్తంగా ఈ సినిమా సూర్య యాక్టింగ్ స్కిల్స్కి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాకి కావలసిన ఏ ఎలిమెంట్స్ కూడా వర్క్ అవ్వకపోవడం వలన సినిమా హీరో సూర్య ఫ్యాన్స్కి మాత్రమే నచ్చుతుంది. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.25 out of 5. ఈ రేటింగ్ కూడా ఓన్లీ ఫర్ హీరో సూర్య అండ్ ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్. మా ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.